హలో రామోయిజం మరొక ఎపిసోడ్కి స్వాగతం. పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని మన సంస్కృతిలో అన్నారు. కానీ సంస్కృతి ఏదైనా, దేశం ఏదైనా, మతం ఏదైనా, కులం ఏదైనా పెళ్లికున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఎన్ని కోట్ల రూపాయలున్నా కూడా పెళ్ళైతేనే మా అబ్బాయి సెటిల్ అయిపోయాడు, లేకపోతే మా అమ్మాయి సెటిల్ అయిపోయింది అనే రోజులు ఇవి. పెళ్ళిళ్ళు విరిగిపోతున్నాయి, వివాహాలు నిలబడట్లేదు, ఇవి చూస్తున్నప్పటికీ కూడా పెళ్లి చేసుకోవడం అనేది అంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. కానీ రామ్ గోపాల్ వర్మ గారికి మాత్రం పెళ్లి అనేది ఒక కొద్దిగా చిరాకైన టాపిక్, అత్యంత వివాదాస్పద అంశం. పెళ్ళంటే చాలా ఘాటైన అంశాలు, అభిప్రాయాలని గతంలో ఆయన వ్యక్తపరిచారు. ఇదే అంశంపై ఇవాల్టి రామోయిజం. లెట్స్ సీ వాట్ హీ హ్యాస్ టు సే ఆన్ దిస్. వర్మ గారు, పెళ్లి చేసి చూడు అని మీరు అన్నారు. పెళ్లి జరిగిన తర్వాత ఏమవుతుందో చూడని నేను అంట. అది కన్వీనియంట్గా దాన్ని దాటేస్తారు. ఈ పెళ్లి చేసి చూడనే పెద్దలు పెళ్ళి అయిన తర్వాత ఏం జరుగుతుందో ఆ టాపిక్ ఎప్పుడు ఎత్తారు, అది మెయిన్ పాయింట్. ఇందులో షాక్ అవడానికి అంతే ఉంది శ్రేయ. పెళ్లికి ముందు రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉండవు. చేసేవన్నీ చేసేయటం అప్పుడప్పుడునా? అర్థం లేకుండా మాట్లాడకు శ్రేయ. ఇలానే అయితే ఏదో ఒక రోజు నన్ను నేను చంపుకోవాలి. నీతో ప్రాబ్లం ఏంటంటే నాకున్న ప్రాబ్లమ్స్ అర్థం చేసుకో. యు నో సంథింగ్ అప్పుడు ఇప్పుడు పెళ్ళి అనేది బై డెఫినేషన్ ఒక సమాజంలో ఒక స్త్రీని పురుషుని ఇద్దరు మీరు పెళ్లి చేసుకుని పిల్లలు కానీ సొసైటీకి చాలా ఏమంటారు దాన్ని బలపరచడానికి ఒక ఫ్యామిలీ వాల్యూస్ అనేది సృష్టిస్తుంది అనేది ప్రైమరీ ఇంటెన్షన్. మ్యారేజ్ అండ్ ఇన్స్టిట్యూషన్ ఆ కారణంతో వచ్చింది. అప్పుడు అంతకుముందు మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ అట్రాక్టెడ్ టు ఈచ్ అదర్ అని ఒక ఆల్మోస్ట్ ఒక యానిమల్ ఆస్పెక్ట్లో దాని నుంచి అడ్వాన్స్మెంట్ చేయాల్సిన ఉద్దేశం అది. కానీ అది సామాజిక పరంగా సమాజానికి ఉపయోగపడేది అది. కానీ ఆ పర్టిక్యులర్ మగాడికి ఆడదానికి ఉపయోగపడుతుంది అనేది ఐ హ్యావ్ మై డౌట్స్ అబౌట్ దట్. ఇంకోటి పెద్దలు తొందరగా పెళ్లి చేసేయాలి పిల్లలకి అనేది, భోజనం అయిపోయింది గిన్నెలు కడిగేసి పెడితే పని అయిపోతుంది అనే మెంటాలిటీలో ఉంటారని నా ఫీలింగ్. వాళ్ళు ఒక ఏజ్ రాగానే ముందు గబగబా పెళ్లి చేయాలంటే ఒక పని అయిపోతుంది. రోజు ఉద్యోగానికి వెళ్తున్నారు, పొద్దున్న లేస్తున్నారు, పళ్ళు దొంగ బ్రేక్ఫాస్ట్ తింటున్నారు, లంచ్ తింటున్నారు, నిద్రపోతారు. మళ్ళీ అదే జరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి ఈవెంట్స్ వస్తాయి. సో పెళ్ళి అనేది ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ పేరెంట్స్కి అది వచ్చేది. దాని తర్వాత అయిపోయిన తర్వాత జరిగేదానికి మోస్ట్ ఆఫ్ ద టైం ఇందాక చెప్పినట్టు సైలెంట్గా ఉంటారు. సో వాటిలో ఉన్న ఇన్సిడెంట్స్ నా ఎక్స్పీరియన్సెస్ అవ్వచ్చు, వేరే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అవ్వచ్చు, ఆ బేసిస్ మీద చేసిన కామెంట్లు అయినాను అంతే. మీ స్వానుభవంతో? నా స్వానుభవం ఒకటే కాదు, ఇంకా చాలా. ఇప్పుడు నన్ను ఎవరో అడిగారు, క్వశ్చన్ ఏంటంటే మీ పెళ్ళి ఎందుకు విరిగిందంటే కారణం ఏంటంటే, కారణం చాలా సింపుల్. నా భార్యకి చెడ్డ మొగుడు దొరికాడు. సో ఇన్ ఎఫెక్ట్ వాట్ ఐఎమ్ సెయింగ్, అది జరగటం అనేది, అసలు నేను పెళ్లి చేసుకోకపోవటం అనేది, చూసుకుని అది వర్కౌట్ అవ్వకపోవడం అనేది కంప్లీట్లీ నా ఫాల్ట్. అనేది అపాలజీగా చెప్పట్లేదు, డిఫెన్స్గా చెప్పట్లేదు. ఐఎమ్ సెయింగ్ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ స్టేట్మెంట్ అంతే. కేసు క్లోజ్ చేయడం చెప్పట్లేదు. అంటే మళ్ళీ ఎందుకు, ఏమిటి, మీరు ఎందుకు ఇలా ఉండలేకపోయారు, అలా ఉండరు అది. ఎందుకంటే ఇట్స్ హ్యూమన్ రిలేషన్షిప్ అనేది ఫీలింగ్ సంబంధించి. మీరు ఫీల్ అయ్యారా లేదా? ఇప్పుడు నాకు తెలిసిన ఒక అమ్మాయి ఈ మధ్యన తను పెళ్లి చేసుకుని 2 monthsలో తను విడిపోయింది. ఎందుకు అంటే ఆడంటే నాకు హీజ్ ఎ బోరింగ్ పర్సన్ అని చెప్పి. అంటే అది ముందు తెలీదా ఏ సందర్భం, అది అరేంజ్ మ్యారేజ్. ఐ మీన్ టు అన్ ఎక్స్టెంట్ నో. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఏదో ఇర్రికన్సిబుల్ డిఫరెన్స్ వచ్చేసి, లేకపోతే థర్డ్ పార్టీ ఉంది, లేకపోతే ఇదేదో ఉంది, సీరియస్ కారణాలు మనం ఎదుగుతాం ఒక భార్యాభర్తలు విడిపోయినప్పుడు. కానీ అది ఇంత తేలిగా ఉంటుందని ఇప్పుడు. కానీ అది యాక్చువల్గా బిగ్గెస్ట్ కారణం. ఒక మనిషితోటి ఒక రూఫ్ కింద బోరు కొట్టించే మనిషితోటి జీవించడం కన్నా నరకం యముడు కూడా క్రియేట్ చేయలేడు. అదొక ఆస్పెక్ట్. రెండోది, ఫ్రీడమ్ అనేది మనిషికి చాలా అత్యంత ముఖ్యమైనది. తను లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు తను ఏమనుకుంటాడో అది చేయగలగటం అనేది ఎక్స్ట్రాడినరీ ఒక వరం లాంటిది ఏ మనిషికైనా కూడా. పెళ్ళి అనే వ్యవస్థ దాన్ని తీసి పడేస్తుంది టోటల్గా. సో ఎనీథింగ్ విచ్ ఈస్ అగెయిన్స్ట్ ఫ్రీడమ్, పర్సనల్ ఫ్రీడమ్ అనే దానికి ఏ వ్యవస్థ అనే అగెయిన్స్ట్ ఉన్నప్పుడు నేను దానికి అగెయిన్స్ట్. మరి బిల్ గేట్స్, మెలిండా గేట్స్ ఎలా కలిసి ఉన్నారు? అదే నేను అలాగే 100,000 మంది ఉన్నారండి, అది నేను కాదంటలేదే. కానీ పాయింట్ ఏంటంటే లోపల ఏం జరుగుతుంది అన్న దాని మీద పాయింట్. లోపల ఎవరికి తెలియదు కదా, లోపల అందరికీ తెలిసి ఏం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం నాకు తెలిసిన వాళ్ళు ఐదర్ దే రిజైన్, ఇంకా అయిపోయింది, ఇంకేం చేస్తాం, విడిపోయారు. ఇందాక మీరే చెప్పారు చాలామంది విడిపోతారని కూడా.
లేకపోతే పిల్లలు పుట్టేసి అక్కడి నుంచి డైవర్ట్ చేసి ఆ పిల్లల్ని పెంచడం పోషించడం అలాంటి దాంట్లో పడతారు, లేకపోతే జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, లేకపోతే ఇంకేంటి ఇప్పుడు చేసేది అనేది ఒక వైరాగ్య ధోరణి దాంట్లో ఉంటుంది. కొంతమంది మీరు అన్నట్టు చాలా హ్యాపీగా ఉండొచ్చు, నేను లేరు అందరూ అన్హ్యాపీగా ఉంటారని నేను చెప్పట్లేదు, నేను ఐఎమ్ మేకింగ్ ఎ కమెంట్ ఆన్ ద సిస్టమ్ అంతే. వయసు వచ్చినప్పటి నుంచి వాళ్ళందరి మాటలు విని వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. సో వర్మ గారి అభిప్రాయం సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్ డస్ నాట్ వర్క్, నాట్ ఫర్ మీ, నాట్ ఫర్ మెనీ, నాట్ ఫర్ యూ, నాట్ ఫర్ మెనీ. సో మీరు పెళ్లి చేసుకుని తప్పు చేశారు. పెళ్లి చేసుకుని ఎవరైనా తప్పు చేశారు, ఎవరైనా తప్పు చేస్తారు. వాళ్ళు ఒకవేళ సుఖంగా ఉండుంటే పెళ్లి చేసుకుని వాళ్ళు పెళ్లి చేసుకోకపోతే ఇంకా సుఖంగా ఉండేవారు అన్నది నా థియరీ. మరి ఈ కోట్ల మంది ఎవరైతే సంతోషంగా ఉన్నారా అది నాకు తెలియదు, మన సపోజిషన్ చేస్తున్నాం అది. అంటే మీకుండే ఫ్రీడమ్ అందరికీ ఉంది కదా, సో వాళ్ళకి బాగాలేకపోతే వాళ్ళు బయట, కానీ వాళ్ళు బయటకు వచ్చి చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఒక యాక్టర్ బాంబేలో, తను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నాకు తను చెప్పాడు, బిగ్గెస్ట్ ప్రాబ్లం నాకు పొద్దున్న నిద్ర లేసినప్పుడు నేను దేనికి టర్మ్ రీచ్ అవ్వలేకపోతున్నాను అంటే, పొద్దున్న లేచినప్పుడు నా పక్కన ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అది నాకు అసలు మింగుడు పడట్లేదు. ఎందుకంటే అన్ని రోజులు ఒంటరిగా పడుకున్నాడు బెడ్ మీద, సడన్గా కట్ చేస్తే ఇప్పుడు ఇంకొక పర్సన్ ఉన్నారు బెడ్ మీద. తను ఏమంటే పొద్దున్న నాకు టీవీ చూడటం ఇష్టం, ఒక గంట న్యూస్ ఛానల్స్ అన్నీ చూస్తాను. తనేమో తన లైఫ్లో ఏమో జరుగుతుందో చెప్పడమే తనకి ఇష్టం, నాకే దాని మీద ఇంట్రెస్ట్ లేదు. కానీ నా భార్య కనుక చెప్తాను కాబట్టి నేను చచ్చినట్టు కొడతా ఉంటాను, నా చెవులు ఏమో ఇక్కడ ఉంటాయి. ఈ కాంట్రడిక్షన్ అనేది నాలో స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. అప్పుడు తను సడన్గా ఒక క్వశ్చన్ అడుగుతా, ఆ క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్పకపోతే నేను చెప్పిన మాట వింటలేదా అంటుంది. దీని మీద మాకు స్టార్ట్ అవుతుంది. ఇదేంటిది, ఇద్దరు కలిసి ఒక పర్టికులర్ సిచ్యువేషన్ అనుకుని దాంట్లో కూర్చుని దే ఆర్ కాన్ఫ్లిక్టింగ్ విత్ ఈచ్ అదర్స్ ఇంట్రెస్ట్. ఎందుకంటే మీ సెన్సిబిలిటీ వేరు, అప్పుడు మీ ఇష్టం లేకపోతే నేను వేరే పనికి వెళ్ళిపోతాను. సప్న నేను కలిసినప్పుడు నాకు ఇష్టం వచ్చినంతసేపు నేను మాట్లాడి వెళ్ళిపోతాను, సప్న కూడా అదే చేస్తుంది. రాము ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు ఉన్నాడు, లేకపోతే వెళ్ళిపోయింది. కానీ పెళ్లి చేసుకుంటే చచ్చిన రూమ్లో ఉండి ఇష్టం ఉన్నా లేకపోయినా భరించుకుంటూ పోవాలి. సో ఆ సపరేషన్ ఆఫ్ ఫ్రీడమ్ ఉన్నది మన లైఫ్లో మనకున్న అమూల్యమైన టైము, మన ఎనర్జీ, మన ఎఫర్టు అనవసరంగా కేవలం ఆ ఇన్స్టిట్యూషన్ ఉన్నాం కాబట్టి వేస్ట్ చేస్తున్నాం అండ్ అన్ని బాధని సహిస్తున్నాం. దట్ ఈస్ ద పాయింట్. పరిణితి చెందిన ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు అవతల వాళ్ళని మేనేజ్ చేయడం అనే ఒక ప్రక్రియ వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు హ్యాపీగా కోఎగ్జిస్ట్ అవ్వడం, ఒక ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు వేరే వేరే ఊళ్ళకి తిరుగుతూ వాళ్ళ పనులలో వాళ్ళ ప్రపంచాల్లో బిజీగా ఉంటూ ఏ ఇంటర్సెక్షన్ బి లాగా ఏ యూనియన్ బి ఇస్ నాట్ పాసిబుల్. కరెక్ట్. ఒక కామన్ ఏరియా పెట్టుకుని మిగతా టైం అంతా మా ప్రపంచాల్లో మేము ఉంటాం. ఈ మోడల్ కూడా వర్కౌట్ అవుతుంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కౌట్ ఇప్పుడు 2-3 ఎలిమెంట్స్ అండి. ఒకటి, మీరు చచ్చేంత వరకు భార్యాభర్తలు చావండి అనేది ఒకటి. రెండోది సోకాల్డ్ లివ్ ఇన్ రిలేషన్షిప్. ఇప్పుడు అమెరికాలో వీకెండ్ రిలేషన్షిప్ సిస్టమ్ స్టార్ట్ అయింది. అంటే వారం కూడా ఇద్దరు ఒకళ్ళు భరించడం కష్టం కాబట్టి సాటర్డే సండే చూద్దాం, తర్వాత మనం బతుకుదాం అనే ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు సపోర్టింగ్ దీస్ 3 ఎలిమెంట్స్ క్వశ్చన్ కాదు, ఏది కరెక్ట్ ఏది కాదు అనేది. అన్నిటికీ ఒకే మూల సోర్స్ ఏంటంటే ఇట్స్ అబౌట్ ఫ్రీడమ్. ఒక్కడికి రోజే భరించగలుగుతాడు, గంట భరించగలుగుతాడు. ఒకడేమో అసలు అమ్మాయి లేకుండా నేను చచ్చిపోయింది అది కూడా నేను దెయ్యమే మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను అంత ప్రేమ ఉండొచ్చు భార్య అంటే. అది వేరియేషన్స్, దాని గురించి నేను మాట్లాడలేదు. నేను ఫండమెంటల్ సోర్స్ ఒక అవుట్ సైడ్ సిస్టమ్ని ఇద్దరిని బంధించేసి ఆ పెళ్లి పేరుతోటి ఒక ఇంట్లో నలిపేయటం అనేది కరెక్ట్ కదండి. గాల్లో తేలిపోతున్నట్టుందిరా. నేను ఆ అబ్బాయిని ఇష్టపడుతున్నాను. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానమ్మా, పెళ్లి చేసుకోబోతు 365 days. నమ్ము శ్రేయ, ప్లీజ్ నన్ను నమ్ము. నమ్మేవా? నమ్మిందా? అపూర్, శ్రేయ. ఫండమెంటల్ ప్రిమైస్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఏదైనా కాన్ఫ్లిక్ట్ లేని రిలేషన్షిప్స్ ఏవి కూడా నిలబడవు, బికాస్ దెర్ ఇస్ నో ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్. ఐ డోంట్ అగ్రీ విత్ దట్. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు ప్యాషన్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా ఒక మగవాడు ఒక అమ్మాయి అట్రాక్ట్ అయ్యేది సెక్షువల్ ఎలిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సెక్షువల్ ఎలిమెంట్ లేకుండా వాళ్ళు ఇద్దరు వచ్చారంటే వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ఎ బాండింగ్ అవ్వచ్చు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఐ బిలీవ్ ద సెక్షువల్ ఎలిమెంట్ విల్ కీప్ కమింగ్ డౌన్.
అది లేనప్పుడు ఒక స్తబ్దత వచ్చేస్తుంది రిలేషన్షిప్లో. భార్యాభర్తల అనుబంధం ద్వారా ఒకరినొకరు అడ్జస్ట్ అవుతూ ఎదుగుదలని, మానసిక ఎదుగుదలని, మెచ్యూరిటీని సాధిస్తారన్నది మానసిక శాస్త్ర వైజ్ఞానికులు చెప్తారు. అట్ ద సేమ్ టైం ఆధ్యాత్మిక గురువులు చెప్తారు. సొసైటీలో ఉండే ఫ్రేమ్వర్క్ చెప్తుంది. అది బ్లాక్ అండ్ వైట్ సినిమాల టైంలో జరిగి ఉండొచ్చు కానీ ఇప్పుడు జరగదు. బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో కూడా ఎందుకు జరగకుండా అనుకుంటున్నానంటే, బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో మనకున్న మానసిక పరిపక్వత లేదు కాబట్టి అప్పుడు స్వర్గం నరకం అలాంటి సినిమాలు చూసి మనం ఫిక్స్ అయిపోయాం. కానీ రియలిస్టిక్ టర్మ్స్లో ఏ యుగంలోనే ఎప్పుడైనా కూడా ఒక ఇద్దరు డిఫరెంట్ మనుషుల్ని ఒక చోట బంధిస్తే ఒక ఇంటి లోపల అది ఉంటుందని నేను అనుకున్నాను. పెళ్ళి పుట్టినరోజు ఇవాళ చాలా మంది నాకు నా సోల్మేట్ దొరికాడు, నా కళల రాకుమార్తె నాకు దొరికింది, నన్ను అమ్మ కంటే ఎక్కువగా చూసుకుంటుంది, ఇంకా భార్య కంటే అసలు షీఈ్ ఎవ్రీథింగ్ టు మీ అని అనుకునేవాళ్ళు అంటారు. వాళ్ళకేంటి పిచ్చి అంటారు? అది పెళ్ళైన 2 రోజుల వరకు చెప్తారు, లేకపోతే పెళ్ళి కాకముందు చెప్తారు. పెళ్ళై 2 సంవత్సరం కాపురం చేసిన తర్వాత మాత్రం ఎవరో చెప్పరు అనేది నా బిలీఫ్. అది వాళ్ళు బయట వాళ్ళకన్నా అబద్ధం చెప్తూ ఉండాలి, వాళ్ళనే చెప్తూ ఉండాలి, లేకపోతే భార్యకు భయపడి భర్త చెప్పచ్చు. మీ అమ్మ మీ నాన్నగారు హ్యాపీగా ఉన్నారు కదా? ఇప్పుడు జనరల్గా నేను కామెంట్ చేస్తున్నాను కానీ ఒక వ్యక్తి పేరు తీసుకుని ఒక పర్సనల్ స్పెసిఫిక్లో వాళ్ళకున్న పర్సనల్ ఎలిమెంట్ మీద నేను కామెంట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇది బికాజ్ మీరు స్పెసిఫిక్గా మా అమ్మ నాన్న అంటున్నారు కాబట్టి. ఐ కాంట్ స్పీక్ ఫర్ మై మదర్ అండ్ ఫాదర్. ఐ మైట్ బి నోయింగ్ థింగ్స్, అది వేరే విషయం. కానీ ఇందాక నాన్న నాకు తెలిసిన బాంబేలో ఒక యాక్టర్ అన్న, ఎవరో తెలియదు. సో అప్పుడు నేను పర్సనల్గా ఒక అతని పేరు తీసుకోవట్లేదు. కరెక్ట్. సో నేను వేరే వాళ్ళ పర్సనల్ విషయాలు ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద డిస్కస్ చేయడం నాకు ఐ అగ్రీ, ఐ రెస్పెక్ట్ దట్. ఓన్లీ రీజన్ ఐ ఆస్క్డ్ ఇస్ మనం చూసిన పరిసరాలను బట్టి మనం నేర్చుకుంటాం మన ఐడియాస్. మీరు కేవలం అంటే మీరు ఇంత నిర్దిష్టమైన అభిప్రాయాన్ని మీరు ఫామ్ చేసుకున్నారంటే మీరు ఎక్కడ చూసి 10 మందిని అబ్జర్వ్ చూసి, మా ఇంట్లో అవ్వచ్చు, మా గ్రాండ్ ఫాదర్ ఇంట్లో అవ్వచ్చు, లేకపోతే నాకు తెలిసిన నేను పుట్టి పెరిగిన వాతావరణంలో మాకున్న వేరే ఇల్లు అవ్వచ్చు, నేను టీనేజర్గా నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, నా ఫ్రెండ్స్ పేరెంట్స్ అవ్వచ్చు, ఇలా ఇప్పుడు నేను సంవత్సరాల నుంచి ఉన్నాను కాబట్టి నాకు ఎంతోమంది తెలుస్తారు అలాంటి వాళ్ళు. కాబట్టి అవన్నీ చూసి మీ అభిప్రాయాలు మీరు ఫామ్ చేసుకున్నారు. ఓన్లీ ఎక్స్పీరియన్స్ కూడా క్వశ్చన్ కాదు, నా ఓన్ మ్యారేజ్లో ఉంది ఎక్స్పీరియన్స్. మెయిన్ పాయింట్ ఏంటంటే ఎనీ సిస్టమ్ విచ్ సప్రెసెస్ యువర్ ఫ్రీడమ్, ఒక కమిట్మెంట్ పేరుతోటి మీ ఫ్రీడమ్ని సప్రెస్ చేసే ఏ సిస్టమ్ అయినా ఐమ్ అగెయిన్స్ దట్. ఓన్ ఫ్రీ విల్తో ఉండటం అనేది మనిషికి ప్రథమ ఆబ్జెక్టివ్ అవ్వాలని ఆ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ నుంచి నేను వస్తాను. సో గేట్ వేసి ఉంది అనే ఫీలింగ్ భయం కలిగిస్తుంది అంటున్నారు. గేట్ తీసే ఉంది, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి వెళ్ళొచ్చు అనే ఒక వెసులుబాటు కల్పిస్తే పెళ్లి నిలబడుతుంది. 100%. బికాస్ దట్స్ ఫ్రీ. ఫ్రెండ్షిప్ అనేది ఎవరి రిలేషన్షిప్ అన్నా మీకు ఫ్రీడమ్ ఉన్నప్పుడే నిలుస్తుంది. ఇది మనం సోషల్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ మ్యారేజ్ గురించి మాట్లాడాం. అల్టిమేట్గా మనిషి మధ్య ఉండే బంధం అదర్ దెన్ మీరు అనేది ఎప్పుడు స్ట్రెస్ చేసి చెప్పే సెక్షువల్ రిలేషన్షిప్ కాకుండా ఇంకేదైనా ఒకటి ఉంటుందని నమ్ముతారా? ఇప్పుడు నేను స్టార్టింగ్ పాయింట్ అంటున్నాను, సెక్షువల్ రిలేషన్షిప్ అనేది ఇమీడియట్ అట్రాక్షన్కి అది వన్ ఆఫ్ ది బిగ్గర్ ఫ్యాక్టర్స్ అవుతుంది. సెకండ్ ఫ్యాక్టర్ ఈజ్ మీకు ఫెమిలియారిటీ వచ్చినప్పుడు మనుషులుగా తెలుస్తారు. థర్డ్ ఫ్యాక్టర్ ఫెమిలియారిటీ బ్రీడ్స్ కాంటెంప్ట్ అనేది ఒక లైన్ ఉంది. ఆ ఫెమిలియారిటీ అనేదే ఒక బోర్డమ్కి దారితీస్తుంది ఒక్కొక్కసారి. రెండోసారి నేను కోటింగ్ చేసినప్పుడు నేను నా బెస్ట్ డ్రెస్ చేసుకుని అన్ని మళ్ళీ మాట్లాడేసి ఎంతో ఎదురు చూసి తనని సాటిస్ఫై చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేసి కోటింగ్ దాంట్లో ఎఫర్ట్ పెడతాం. ఎప్పుడైతే పెళ్ళయిందో ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఆ ఎఫర్ట్ అనేది ఇద్దరిలోనే తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయినప్పుడు అసలు కలర్స్ బయటకు వస్తాయి ఇద్దరిలో. అంతవరకు వాళ్ళు దాచిన కలర్స్ అంటే దాచడం అనేది వాళ్ళు డెలిబరేట్గా చేసి ఉండకపోవచ్చు. కానీ మనం ఎవరిని కలిసినా కూడా వాళ్ళ బట్టి మన నేచర్ మారుతూ ఉంటుంది. నేను మీతో ఒకలా మాట్లాడతాను, ఇంకోళ్ళతో ఒకలా మాట్లాడతాను, ఒకళ్ళు వేస్తే హలో అంటాను, ఇంకోళ్ళు వేస్తే నేను పలకరించుకోవచ్చు. అలా మనం చాలాసార్లు మన బిహేవియర్ మారుతుంది. అప్పుడు ఒక అమ్మాయిని అట్రాక్ట్ చేయాలి లేకపోతే అబ్బాయిని అట్రాక్ట్ చేయాలి, అబ్బాయి మనసులో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ చాలా యాక్ట్ కూడా చేస్తారు. యాక్టింగ్ అనేది కాన్షియస్ అవ్వకపోవచ్చు, సబ్ కాన్షియస్ అవ్వచ్చు. ఎప్పుడైతే పెళ్ళి అయిందో వాళ్ళ నిజ స్వరూపాలు మెల్లగా బయటపడతాయి. వాళ్ళు ఉండే సిచ్యువేషన్స్ చేంజ్ అవుతాయి. ఉదాహరణకు కూడా చెప్తాను. నా ఫ్రెండ్ ఒకడు చాలా ప్రేమించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న వారం 10 రోజుల తర్వాత నాకు రాంగోపాల్ నాకు పెద్ద ఇరిటేషన్ ఏంటంటే తనతో ఇప్పుడు పని మనుషుల మీద అరుస్తుందండి. పని మనిషి మీద అంటే తను కోపం వచ్చినప్పుడు అరుస్తుంది. నేను ఎప్పుడు నా పని మనిషిని అరవలేదు, తను అరుస్తుంది అని చెప్పాడు. అక్కడ పాయింట్ ఏంటి, తను కొత్తగా వచ్చింది, తనకి పని మనిషి. వీడు ఆ ఇంట్లో చాలా సంవత్సరాల నుంచి ఆ పని మనిషి ఉండొచ్చు, పని మనిషి పనుడు
వాడి ఈక్వేషన్ వేరు, ఆడుకున్న టెంపర్మెంట్, ఆడుకున్న సెన్సిబిలిటీలో. కానీ కొత్తగా వచ్చిన తన భార్య వాడి మీద అరుస్తుంది చీటికి మాటికి. అంతకుముందు ఎప్పుడు ఆ నేచర్ తనలో చూడలేదు, ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి ఒక రూఫ్లో పని మనిషి దగ్గర లేరు అంతకుముందు. ఇది కొత్త సిచ్యువేషన్ వచ్చింది పెళ్లి తర్వాత. కానీ ఇప్పుడు ఎందుకు అరుస్తావు అంటే తన కోపరాటలు కరెక్ట్, నేను పనుడు సరిగ్గా చేయకపోతే అరవకూడదా అని తను అంటుంది, అది కరెక్ట్. అది అట్ ద సేమ్ టైం తనకున్న ప్యాషన్ దాంట్లో ఒక టర్న్ ఆఫ్ వచ్చేసింది ఒక పర్టికులర్ టైం పీరియడ్లో. అదే ఎందుకంటే దాని మ్యాటర్ మీద వాళ్ళకి దెబ్బలాట జరుగుతుంది, ఆ దెబ్బలాటకి ఇంకో చోట ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత రేపు రెస్టారెంట్కి వెళ్తే ఆ మూడ్లో తను మాట్లాడుతాను, ఇటువంటి చూస్తూ ఉంటాడు, ఏం నాతో మాట్లాడలేదని తను అంటుంది, లేకపోతే రివర్స్ అవ్వచ్చు. సో ఈ న్యూ సిచ్యువేషన్స్ ఒరిజినల్ వ్యక్తిత్వాలు బయటకు వస్తాయి పెళ్ళైన తర్వాత. దట్ విల్ బి ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఎనీ మ్యారేజ్. ఇది కేవలం స్త్రీ పురుష సంబంధాలు వివాహం కాంటెక్స్ట్ లోనే జరుగుతుందా? సపోజ్ మీ బిజినెస్ పార్ట్నర్ ఎవరో ఉన్నారు, బిజినెస్ పార్ట్నర్ ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళిద్దరు ఒక చోట అవసరం లేదు, నేను కట్ చేసి వెళ్ళిపోవచ్చు. నేను ఒక బిజినెస్ పార్ట్నర్తో ఉంటే నా మూమెంట్ నాకు నచ్చంది వాడు ఏమన్నా అన్నా ఒక టర్మ్ ఉన్నా నేను కట్ చేస్తాను అంటే. ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది, మీరు ఆల్రెడీ ఒక కమిట్మెంట్ ఇచ్చేసి 5 సంవత్సరాల మధ్యలో కలిసి చేస్తున్నాం అని అగ్రిమెంట్లు రాసేసుకుని అన్నీ చేస్తే అప్పుడు సేమ్ ప్రాబ్లం వస్తుంది దాంట్లో. కానీ అందుకని ప్రతి అగ్రిమెంట్లో ఒక క్లాజ్ ఉంటుంది, ఎగ్జిట్ క్లాజ్ ఉంటుంది. ఒకవేళ నీకు నాకు పడకపోతే నేను వెళ్ళిపోతాను, అందుకని మళ్ళీ మనం చేయొద్దు బిజినెస్ అనేది. సో కాంట్రాక్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ కోర్స్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఇప్పుడు కాంట్రాక్ట్ మీనింగ్ ఏంటి, నేను వచ్చిన మొదటి చెప్పింది ఫ్రీడమ్. నేను ఎప్పుడు కాలిస్తే అప్పుడు నా ఫ్రీడమ్కి నువ్వు అడ్డు వచ్చినప్పుడు నేను నీతో ఉండను. ఆ ఫ్రీడమ్ ఉన్నప్పుడు అది ఎవరైనా ఏమైనా చేయొచ్చు. ఆ ఫ్రీడమ్ కి పరిధులు ఉన్నాయని మీరు నమ్ముతారా? పరిధులు ఏముండవు, పరిధులు మీరు అనుకున్నాడు, మీరు చెప్పారా చెప్పలేదా, దిస్ ఈజ్ మై ఎక్స్పెక్టేషన్, ఇది నీ ఎక్స్పెక్టేషన్స్, ఇది నేను చేస్తాను, ఇది నేను చేయను, దీని మించి కూడా వెళ్ళిపోతే మనం ఉండదు అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ హౌస్లోనే సప్తపది తీసుకోవచ్చు, క్రిస్టియన్ హౌస్ తీసుకోవచ్చు. ఇన్ ఐ స్టాండ్ బై యూ ఇన్ సిక్నెస్ అండ్ ఇన్ హెల్త్ అండ్ ఇన్ ఇది వాట్ ఎవర్ అని ఉంటాయి. సో అవన్నీ ఆల్టర్ చేసుకుని అగ్రిమెంట్లు రాసుకుని పెళ్ళి అనే వ్యవస్థ పెట్టుకోవచ్చు. ఇప్పుడు అగ్రిమెంట్ అనేది లీగల్ ఆస్పెక్ట్లు అనేది డిఫరెంట్. మీరు ఇందాక చెప్పిన ట్రెడిషన్గా ఐ స్టాండ్ బై యూ అది అంటే మనం కోర్టులో కూర్చుని భగవద్గీత మీద పెట్టి అబద్ధం చెప్పినట్టు. అది కోర్టులో ఉన్న భగవద్గీత మీద చేసిన ఎవడు నిజం చెప్పడు, ఎందుకంటే అందరూ అబద్ధం చెప్తారని తెలుసు. దాన్ని మనం ఎంత డిసిక్రియేట్ చేస్తామో సేమ్ థింగ్ ఇక్కడ ప్రతి పెళ్లిలో చెప్తారు. అది కానీ వాళ్ళు పాటిస్తారా? తర్వాత పాటించరు, చాలామంది పాటించరు, కొంతమంది ఉండొచ్చు, నాకు తెలియదు. పాటించేవాడు అలా చెప్పినంత మాత్రాన్ని పాటించరు, వాడికి ఆల్రెడీ మైండ్లో ఉంటుంది పాటించడం అనేది. లేదు నేను ఆ రోజు 18th August నా పెళ్ళైనప్పుడు చెప్పాను కదా ఆయన స్టాండ్ బై, అందుకని ఇప్పుడు తనకు బాగాలేనప్పుడు నేను పక్కన ఉన్నానని చెప్పడం, వాడు మామూలుగానే చేస్తాడు. అది అదేదో ఒక ట్రెడిషన్లో ఒక రూల్ ఫామ్ చేశారు అంతే. సో ట్రెడిషనల్ ఆస్పెక్ట్ ఓకే, వీళ్ళిద్దరికీ పెళ్లి చేసాం, మీరు అందరూ వచ్చి ఆశీర్వదించండి, ఆ బియ్యం ఏదో వేస్తారు అన్ని వాట్ ఎవర్ దట్ థింగ్ ఇస్ అన్నీ వేసి ఒక పెద్ద హంగామా చేసి అది చేస్తారు. ఎన్నోసార్లు చూస్తుంటారు, ఆ పెళ్ళి 3rd day అయిపోవడం నేను చూశాను. అంత పెద్ద బిల్డప్ ఇచ్చి అంత పెద్ద ఈవెంట్ దాన్ని చేసి, ఎందుకంటే పెళ్ళి అనేది వాళ్ళిద్దరి మనసుకు సంబంధించింది. ఇంకోళ్ళు వచ్చి ఎండోర్స్మెంటు లేకపోతే రికగ్నిషను ఫలానాది అయిపోయింది అని చెప్తే దాని మూలన ఏమొస్తుందో నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. నాకు తెలిసిన క్లోజ్ రిలేటివ్ తను సంగీత్ చేసుకుని అందరు ఫ్రెండ్స్ వచ్చి డాన్సులు చేసి రాత్రంతా చేసి తర్వాత పెళ్ళి అయిపోయి 3rd day నుంచి అసలు మోహన్ మహల్ చూడరు అసలు ఒకళ్ళు. సో అదొక సెపరేట్ ఈవెంట్, దానికి దీనికి సంబంధమే లేదు అసలు. పెళ్ళి అనేది ఒక ఈవెంట్. మోస్ట్ మనుషులకి వేరే పని లేక బోర్ కొడుతుంది కాబట్టి ఇలాంటి అన్నిటిని ఒక పెద్ద ఈవెంట్లుగా చేసి అట్లీస్ట్ దిల్ బీ హ్యాపీ ఫర్ దోస్ 2 days.